ఓకే సో స్వీట్స్ ప్లస్ తీయగా ఉండేవి కూడా, ఫ్రూట్స్ లో కూడా తీయగా ఉండేవి పెట్టారు. త్వరగా తినండి ఈగల వలస లేకపోతే. బట్ అద్భుతమైన విషయం ఏంటంటే మన ఈ సెటప్ అంతా చేసే లోపల ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇగో నేను నా క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పు, నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను చెప్పాను. నాకు ఏంటి అర్థం కావట్లేదు అనుకున్నా. ఇద్దరు గా భాషలో మాట్లాడుకుంటున్నారు. గచ్చా గరే గమా గచ్చి గచ్చో గరే గరే గచ్చోకో అంది. సో ఈ కోడ్ లాంగ్వేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరిద్దరు మాట్లాడుకునేలాగా? లేదు, యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ అన్నమాట అది. నేను మా మమ్మీ మాట్లాడుకుంటాం. ఎందుకు మీ డాడీకి తెలియకుండా? ఓ అది ఆయన కూడా నేర్పించారా? పాప ఆయనకి వేరే లెటర్ ఏమో నేర్పించవలసింది. వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటారు ఇంట్లో. మీరు గా భాషలో మాట్లాడితే అది కన్నడలాగే ఉంది. మేడం గారు చెప్పండి. ఇంటర్ లో ఓకే మీ వారి బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? ఇంటర్ లోనా? ఇంటర్ లో తను కర్ణాటకలో ఉన్నాడు. మిమ్మల్ని కలవడానికి వచ్చాడు కదా. బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు, అప్పుడు జస్ట్ ప్రపోజ్ చేశాడు. సిరిల్. లిరిల్. సిరిల్. సిరిల్. yes రైట్ ఆన్సర్. గురుగారు నవ్వాలి ఇప్పుడు నేను. మేడం గారు మీరు ఏ స్వీట్ తిందాం అనుకుంటారు? సెలెక్ట్ చేసుకోండి. జిలేబీ. ఓన్లీ పాపం గ్రేప్స్. గ్రేప్సా? యా. గురుగారు ఓకే సో గురుగారు ఇప్పుడు మీకు ప్రశ్న. స్కూల్లో ఆవిడికి బాగా ఇష్టమైన ఫ్రెండ్ పేరేంటి? దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, చెప్పగలుగుతాను. మౌనిక. వండర్ఫుల్. ఎందుకు? పేరు సేమ్ ఉందనా? చాలా బెస్ట్ ఫ్రెండ్. మా ఏరియాలో తను కూడా ఉండేది. మేము ఉండి వెళ్ళిన ఇంట్లోనే వాళ్ళు వచ్చేవాళ్ళం. నేను వెళ్ళిన తర్వాత తను ఆ ఇంట్లోకి వచ్చింది అనమాట. మీ మీద కోపంతో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటుంది. మేడం గారు నేను ఇప్పుడు ఎత్తాలా మరి? సెలెక్ట్ చేసుకోండి ఏం కావాలి. యాపిల్. సార్ ఇది బాగుంటుంది సార్. 3 days బ్యాక్ కొన్నాం. 3 days బ్యాక్ కొన్నారా? యాపిల్ అయితే లాస్ట్ మంత్. పర్లేదు.